నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఈరోజు న్యూస్ పేపర్లో కూడా చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ను కూడా స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనకు ప్రధానంగా న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి సమాచారం గమనించుకున్నట్టయితే గ్రూప్ 1 టాపర్లు ఒకే గదిలో అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను నమస్తే తెలంగాణ పత్రిక కూడా కవర్ చేయడం జరిగింది. ఒకే చోట పరీక్ష రాసిన అభ్యర్థులకు 500 పైచిలుకు మార్కులు, మూల్యాంకనంపై అనుమానాలెన్నో, 2 హాల్ టికెట్ నెంబర్ల తేడాతో 44 మందికి సేమ్ మార్కులు అంటూ ఆన్సర్ షీట్లు బయట పెట్టాలన్నటువంటి అభ్యర్థులు జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ అంటూ ఒక ప్రధానమైనటువంటి ఒక వార్తను తెరపైకి తీసుకునడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసింది ఏంటంటే ఈ గ్రూప్ 1 పైన రోజు రోజుకు వివాదం అనేది మరింత పెరుగుతూనే ఉంటుంది. సో అనేకమైనటువంటి వ్యక్తులు కూడా, మేధావులు, విద్యావేత్తలు కూడా ప్రతిరోజు ప్రెస్ క్లబ్ దగ్గర ఈ యొక్క గ్రూప్ 1 ఇష్యూను కూడా వాళ్ళు హైలైట్ చేయడం జరుగుతుంది. ఒకసారి వివరాల్లోకి వెళ్ళినట్టయితే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో భారీ కుంభకోణం జరిగిందా? పోస్టుకు ఎంత చొప్పున అమ్ముకున్నారా? కొంతమంది ఎంపిక చేసిన వారిని ఒకే గదిలో పెట్టి పరీక్ష రాయించారా? తమకు రావాల్సిన వారికి ఇష్టారీతిన మార్కులు వేశారా? అంటే ఫలితాలను బట్టి చూస్తే అలాగే అనిపిస్తుందని గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఒక నెక్స్ట్ పేజీకి దాన్ని న్యూస్ని తీసుకెళ్లడం జరిగింది. సో మరొక రివాల్యుయేషన్ చేయాలంటూ మరొక ప్రధానమైనటువంటి డిమాండ్. గ్రూప్ 1 నిర్వహణలో అన్ని అవకతవకలే, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం, సీఎం అశోక్ నగర్ ఎందుకు రావడం లేదు, మీడియాతో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో అన్ని పేపర్లు రివాల్యుయేషన్ చేయాలని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ, వాల్యుయేషన్లో జరిగిన తప్పిదాలను రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దుకోవాలని చెప్పేసి హితవు పలికారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 1లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని, మొత్తం 40% మంది ఉంటే టాప్ 500లో కనీసం ఒక్క అభ్యర్థి కూడా లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. దీంతో టీజీపీఎస్సీ ద్వారా తెలుగు మీడియంను చిన్నచూపు చూసిన చరిత్ర రేవంత్ రెడ్డికి దక్కుతుందని విమర్శించారు. యూపీఎస్సీ ప్రమాణాలతో టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని చైర్మన్ చెప్పారని, వాటిని ఎక్కడా పాటించలేదని ధ్వజమెత్తారు. 45 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తే కేవలం 10-15 కేంద్రాల్లోనే అభ్యర్థులే టాపర్లుగా నిలిచారని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి ఇట్లా వీళ్ళు హేళన కూడా చేయడం జరిగింది. సో ఇలా పూర్తి స్థాయిలో మనకు ఇక్కడ అంటే కొన్ని ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. టీజీపీఎస్సీ పైన కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఈ పేపర్లన్నీ రివాల్యుయేషన్ చేయాలన్న వాళ్ళు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి ఈవెంట్లో మనకు ప్రెస్ మీట్లో వాళ్ళు డిస్కషన్ చేయడం జరిగింది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్రూప్ 1 అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే అనేకమైనటువంటి లోసుకులు వెలుగు చూస్తున్నాయి. గ్రూప్ 1 టాపర్లంతా ఒకే గదిలో పరీక్ష రాసినట్టు వెల్లడవుతుంది. 500కు పైగా మార్కులు వచ్చిన వారంతా ఒకే గదిలో పరీక్ష రాసిన వారిగా తేటతెల్లమైంది. మెరిట్ మార్కులు, హాల్ టికెట్ నంబర్లను పరిశీలిస్తే ఒకే గదిలో పరీక్ష రాసిన వారికి 1-2 తేడాతో మార్కులు ఉండడం గమనార్హం అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను ఇక్కడ కవర్ చేసుకోవడం జరిగింది. సో టాపర్లుగా నిలిచిన 3 అభ్యర్థులు ఒకే గదిలో పరీక్ష రాశారని ఇతర అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిందని, మొత్తంగా గ్రూప్ 1లో భారీ స్కామ్ జరిగిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, ఈ కుంభకోణం పైన జ్యుడిషియరీ విచారణ జరపాలని చెప్పేసి పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 2 నంబర్ల తేడాతో సేమ్ మార్కులు అంటూ మరొక అంశాన్ని కూడా ఈ వివాదంకి మరింత ఆజ్యం పోసింది కూడా ఈ యొక్క అంశం అండి. సో టీజీపీఎస్సీ ప్రకటించినటువంటి గ్రూప్ 1 జీఆర్ఎల్ చూస్తుంటే వరుస పెట్టి మార్కులు వేశారా అన్న ఒక అనుమానం కలుగుతుంది. ప్రతి 2 హాల్ టికెట్ నెంబర్లకు సేమ్ మార్కులు వేశారు. హాల్ టికెట్ నెంబర్ల తేడాతో 44 మందికి ఒకే మార్కులు రావడం గమనార్హం. వీరంతా మెరిట్ జాబితాలో ఉన్నారు. ఎన్ని కోణాల్లో చూసినా ఇలా ఉండడానికి ఆస్కారమే లేదు. కానీ ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఉండడం గమనార్హం. 370 వరకు మార్కులు వస్తే గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయన్న మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అంచనాలు ఉన్నాయి. కావాలని ఇలా పేపర్లను శాస్త్రీయంగా దిద్దకుండా ఇష్టారీతిన కొంతమందికి పోస్టులు కట్టబెట్టడంలో భాగంగా మార్కులు వేశారని ఆరోపిస్తున్నారు. సో వివిధ అంశాలన్నిటిపైన కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కూడా ఈ యొక్క గ్రూప్ 1కి సంబంధించినటువంటి వివిధ అంశాలపైన కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే ఆన్సర్ షీట్లను బయట పెట్టండి, అదేవిధంగా అన్నీ కూడా రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.
సో అది మీరు గమనించుకునే ప్రయత్నం చేయండి. సో మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే వేకెన్సీస్ జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్టయితే ఐఐటి హైదరాబాద్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు అంటూ ప్రధానంగా ఒక వార్తను కవర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారండి. సో ఇక్కడ మనకు పోస్ట్ పేరేసరికి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని ఒక పోస్ట్ ఉండడం జరుగుతుంది. మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఏదైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 65% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతో క్వాలిఫై ఉండాలి. దీంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటున్నారు. ఈమెయిల్ డ్రాఫ్టింగ్, ఎక్సెల్, వర్డ్ ప్రాసెసింగ్లో మంచి పరిజ్ఞానం ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 ఇయర్స్కు మించి ఉండకూడదు, అంటే మ్యాక్సిమం 40 ఇయర్స్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఆయా వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందని చెప్తున్నారు. సో ఈ యొక్క అప్లికేషన్స్ అనేది కూడా మనకు మార్చ్ 29th నుంచి కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ సెలక్షన్ ప్రాసెసర్కి రిటర్న్ టెస్ట్, ఆ తర్వాత స్కిల్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఇది ఫిలప్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొకటి ఐఐటి తిరుపతిలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్ అంటూ మరొక ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. సో అర్హత గల అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 9వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. సేమ్ ప్రాజెక్టు అసోసియేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఇట్ డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో బీటెక్లో సివిల్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా ఎంఎస్సి ఫిజిక్స్ లేదా ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో 70% మార్కులతో క్వాలిఫై ఉంటున్నారు. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవాలని చెప్తున్నారు. లాస్ట్ డేట్ ఏప్రిల్ 9 అని ఇక్కడ ప్రధానంగా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మరొక కీలకమైన అప్డేట్ కూడా చూసుకున్నట్టయితే 10-12 తరగతుల సిబిఎస్ఈ సిలబస్లో మార్పులు అంటూ మనకు గ్రేడింగ్లోను సవరణలు అంటూ ఒక వార్తని ఇవ్వడం జరిగింది. సో సిబిఎస్ఈలో కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నట్టు, సిలబస్లో ప్రధానంగా మార్పులు తీసుకొస్తున్నట్టు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అండి. సిబిఎస్ఈలో 10-12 తరగతుల సిలబస్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నైపుణ్య ఆధారిత అభ్యాస అవకాశాలను పెంపొందించేలా ఈ మార్పులను చేశారంటూ ఒక వార్తనిచ్చారు. కొత్త సిలబస్ ప్రకారం 10వ తరగతి విద్యార్థులు కనీసం 3 నైపుణ్య ఆధారిత సబ్జెక్టులను నుంచి తప్పనిసరిగా ఒకదాన్ని ఎంచుకోవాలి. అలాగే భాషా సబ్జెక్టులను విద్యార్థులు ఇంగ్లీష్ లేదా హిందీలో ఒకదాన్ని తప్పగా ఎంచుకోవాలని, ఇక కోర్ సబ్జెక్టులైన సైన్స్, గణితం, సోషల్ సైన్స్ లేదా లాంగ్వేజ్ల్లో విద్యార్థి ఫెయిల్ అయితే తుది ఫలితాలను పరిగణలోకి వారు తీసుకోవాలని చెప్పేసి దాన్ని ఉత్తీర్ణత లేదా ఐచ్ఛిక భాష సబ్జెక్టులో అభ్యర్థి చేసుకోవచ్చని చెప్పారు. ఇక 12వ తరగతి విద్యార్థులు అదనంగా కొత్త పాఠ్యాంశ ప్రణాళికలను జోడించారంటూ ఒక వార్తనిచ్చారు. 10-12 తరగతుల సిలబస్లో పాటు గ్రేడింగ్ విధానం కూడా సవరించింది. మార్కులను గ్రేడ్గా మార్చే 9 పాయింట్ల గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు ఇక్కడ వార్త ప్రకటించడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే డైట్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటన అంటూ ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరణ అంటూ ఒక ప్రధానమైనటువంటి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని 13 జిల్లాల విద్యా శిక్షణ సంస్థ డైట్లను బలోపేతం చేయడానికి మనకు డిప్యుటేషన్ పద్ధతిలో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపడుతున్నట్టు పాఠశాల విద్యా సంచాలకులు విజయ రామరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 2025-26 సంవత్సరానికి అర్హులైన పాఠశాల సహాయకులు, ప్రధానోపాధ్యాయులు, మండల శాఖ విద్యాధికారుల నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ 10లోగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ మనకు సబ్మిట్ చేయాలని చెప్పేసి నోటీస్ చేశారు. సో ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకుంటే అర్హతలు కూడా షెడ్యూల్ కూడా చూసుకున్నట్టయితే కన్సర్న్ సబ్జెక్ట్లో మినిమం 55% మార్కులు ఉండాలి. అదేవిధంగా ఎంఈడీలో 55% మార్కులు కంపల్సరీ ఉండాలి. స్కూల్ అసిస్టెంట్గా మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అభ్యర్థుల యొక్క మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 58 years లోపు ఉండాల్సి ఉంటుంది. సో మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే మీకు ఏదైతే లింక్ ఇవ్వడం జరుగుతుందో, ఇక లింక్ ఏదైతే మీకు చూపిస్తున్నారో ఈ యొక్క లింక్ను మీరు సెట్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 16-17 డేట్స్లో మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 19th రోజున ఇంటర్వ్యూ ఉంటుంది. 21st రోజున డిప్యుటేషన్ ఉత్తర్వులు జారీ కూడా చేయడం జరుగుతుంది. 22nd రోజున కేటాయించిన డైట్లలో చేరాలంటూ ఒక ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన అంశాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే ఎపిటోమ్ పోలీస్ అకాడమీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ ఎస్ఐ, పీసీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాల కోసం ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సపరేట్ పేపర్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వేరు పేపర్స్ కూడా ఉండడం జరుగుతుంది. దీంతోపాటు ప్రతి వెడ్నెస్డే కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో ఈరోజు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉంది కాబట్టి అభ్యర్థులందరూ ఉదయం 10 గంటలకల్లా
మనకు ఎపిటోమ్ ఐఏఎస్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని మనకు స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 45 దగ్గర ఉన్నటువంటి డామినోస్ పిజ్జాస్ పైన ఎపిటోమ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో ఎపిటోమ్ పోలీస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కూడా మనకి ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ గ్రాండ్ టెస్ట్ అండి. సో ఇది ఎగ్జాక్ట్ ఫైనల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉంటుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో అదేవిధంగా ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచ్ కూడా మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఫర్ రిజిస్ట్రేషన్ కాల్ ఫర్ 7095606638 లేదా 7095606639 నెంబర్కి కాల్ చేయండి. సో వెన్యూ వచ్చరికి ఎపిటోమ్ ఐఏఎస్ అబౌట్ డామినస్ ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 45 అనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రిజిస్ట్రేషన్ కోసం మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీకు గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. ఈ గూగుల్ ఫామ్ ఫిలప్ చేసిన వాళ్ళకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఎంట్రీ కూడా ఉండడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైన అప్డేట్ కూడా చూసుకున్నట్టయితే C.లో టెక్నీషియన్స్ అంటూ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాట్రిక్స్ C.లో 29 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయండి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 5 ఏళ్ల కాలానికి ఎంపిక చేస్తారు. పనితీరు సంతృప్తికరంగా ఉంటే మరొక 5 ఏళ్ళు పొడిగిస్తారంటూ ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనిపైన గతంలోనే ఎపిటోమ్ కూడా వీడియో చేయడం జరిగింది. దరఖాస్తుదారులు మెకానిక్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, బీఈ, బీటెక్ లేదా ఇంజనీరింగ్ డిప్లొమాలో 60% మార్కులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసరికి 25 ఇయర్స్ మించకూడదు. ప్రత్యేక వర్గాలు చెందిన వారికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయసులో మనకు రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. సాలరీ వచ్చేసరికి 25,500 నుంచి 81,000 వరకు ఉంటుందండి. మరి యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎవరైతే అప్లికేషన్లు తెలిపిన మనకు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత ఒక రిటర్న్ టెస్ట్ పెడతారు. అవసరమైతే స్కిల్ టెస్ట్ కూడా పెడతారండి. సో రాత పరీక్ష మనకు ఆబ్జెక్టివ్ టైప్ విభాగంలో ఉండడం జరుగుతుంది, ఈ విధానంలో ఉండడం జరుగుతుంది. 100 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల టైం డ్యూరేషన్ ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ తేదీలను అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. ఢిల్లీ, బెంగళూరు, భోపాల్, ముంబై, కోల్కతా కేంద్రాల్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అభ్యర్థులు వీటన్నిటిలో మనకు ఈ ఎగ్జామ్ సెంటర్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుందని చెప్తున్నారు. ఈ రిటర్న్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ల తేదీలను కూడా మనకు ఎర్లీగానే అనౌన్స్ చేస్తున్నారని ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్కు లాస్ట్ డేట్ కూడా 25/4/2025 అనేది గుర్తుంచుకుని ప్రయత్నించండి. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం c.in అనే ఒక వెబ్సైట్లో మనకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. మరొక కీలకమైన అప్డేట్స్ చూసుకున్నట్లయితే కేరళ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో 5 డిప్యూటీ మేనేజర్ జనరల్ వింగ్, 3 మేనేజర్ జనరల్ వింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో డిగ్రీ. సో డిగ్రీలో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే CA/IIB లేదా డిగ్రీ JA/IIB, BE, బీటెక్, LLB, MBAతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్కి సంబంధించి ఇందులో ఏజ్ వచ్చేసరికి 28 మార్చ్ 2025 నాటికి బిలో 35 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. ఓబీసీలకు 3 ఇయర్స్, SC/STలకు 5 ఇయర్స్, దివ్యాంగులకు 10 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఉంటుందండి. సో పే స్కేల్ వచ్చేసరికి 65,800 నుంచి 1,25,200 వరకు ఉంటుంది. ఇందులోనే మళ్ళీ మేనేజర్ పోస్టులకు సంబంధించి ఏజ్ వచ్చేసరికి సేమ్ 28 మార్చ్ నాటికి 40 ఇయర్స్ లోపు ఉండాలి. ఓబీసీలకు 3 ఇయర్స్, SC/STలకు 5 ఇయర్స్, దివ్యాంగులకు 10 ఇయర్స్ ఉంటుందండి. సాలరీ కూడా 76,600 నుంచి 1,42,200 వరకు ఉంటుంది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 2 పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంటే డిప్యూటీ మేనేజర్ పోస్ట్కే కానీ మిత్రమా, మేనేజర్ పోస్ట్కే కానీ సో సెలక్షన్ అనేది ఫస్ట్ రిటర్న్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూని బేస్ చేసుకుని సెలక్షన్ ఉంటుందండి. ఆన్లైన్ అప్లికేషన్లకు 28 ఏప్రిల్ 2025 అనేది లాస్ట్ డేట్ ఉంటుంది. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం kfc.org/menu/career/29 అనే ఒక వెబ్సైట్లో లాగిన్ అయితే మీకు పూర్తి స్థాయి సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇలా రెగ్యులర్గా ఈ యొక్క విద్యా ఉద్యోగ సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ సో వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ అప్డేట్స్ అన్నీ మీరు రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.